హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి విఆర్కే డైట్లో సెకండ్ డే అండి. నిన్న వాటర్ గురించి, లెమన్ గురించి, ఫ్యాట్ గురించి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ గురించి అన్ని విషయాల గురించి మాట్లాడాను కదండి. ఈరోజు అయితే డైరెక్ట్గా ఫుడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఈరోజు వచ్చి తోటకూర ఎగ్ ఆమ్లెట్ అండి. దీన్ని ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా ఒక బౌల్లో తోటకూరని తీసుకోవాలి. తోటకూరని నేను కొంచెం వాటర్ వేసి కొంచెంగా ఉడికించానండి. అంటే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. వాటర్ ఏమో వంపలేదు, అంటే తొందరగా బాగుంటుంది, ఫ్రై అవుతుంది అనేసి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇందులోనే మనం సముద్రపు ఉప్పు అండి, కళ్ళుప్పు కొంచెం వేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగా మన టేస్ట్కి సరిపడినంత. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ కూడా బాగా కలుపుదామండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ని బ్రేక్ చేసి వేస్తాను. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ వేసానండి. ఒక ఎగ్ వచ్చి హాఫ్ బాయిల్ వేసుకుంటాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇప్పుడు బటర్ వేద్దామండి. బటర్ బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనము ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెడదామండి. మూత తీసి చూద్దామండి, కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందామండి. దీన్ని తిప్పించాను చూడండి, ఎంత బాగా రోస్ట్గా కాలిందో. అలాగే అటువైపు కూడా బాగా కాలాలి. సిమ్లో పెట్టే చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, అటువైపు కూడా కాలిపోయింది బాగా. స్పాంజీలాగా బ్రెడ్లా వచ్చిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే సేమ్ మళ్ళా మిగతా ఆమ్లెట్ కూడా వేసుకుందామండి. కొద్దిగా బటర్ మెల్ట్ అయిందండి. మిగతాది ఎగ్ మిశ్రమం ఇందులో వేద్దాం. ఇప్పుడు మూత పెడదామండి. మూత తీసి చూద్దామండి, అయ్యింది.
ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పుతాం. మీరు ఈ తోటకూరతో పాటు తురిమిన క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు మీరు ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు ఇందులోనండి. అలాగే కూరగాయ ముక్కలు కూడా మీరు వేసుకోవచ్చు, సొరకాయ, అలాగే బీరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అలా మీకు ఇష్టం అండి. మీకు ఏదైనా కూడా వేసుకుని మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు హాఫ్ బాయిల్ అన్నాను కదండి, ఒక ఎగ్ ఉంచాను కదా, దాంతో హాఫ్ బాయిల్ వేస్తాను. హాఫ్ బాయిల్ ఎగ్ వేసానండి, బటర్ వేసి ఎగ్ వేసాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు, చిన్నది సాల్ట్. దీన్ని ఇది అయిపోయిందండి, కుక్ అయిపోయింది. అయిపోయిందని తీసేస్తుంది దీన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా ఫుడ్ వచ్చి ఇదేనండి. 1 ఆనియన్, అలాగే హాఫ్ వచ్చి కొబ్బరి, అలాగే 3 వచ్చి ఎగ్ ఆమ్లెట్ అండి. ఈరోజుకి నా ఫుడ్ ఇదేనండి. అలాగే 4 లీటర్ వాటర్, 3 లెమన్ అండ్ 1 కప్ గ్రీన్ టీ, ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఈరోజు ఈ డే ఇంతేనండి. మళ్ళీ రేపు వరకు కూడా ఈ ఫుడ్ మీద ఆధారపడి ఉండాలి, వాటర్ మీద. నాకైతే అలాంటి నీరసం లేదండి, యాక్టివ్గానే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. ఈ వెయిట్ లాస్ వల్ల, వెయిట్ డైట్ వల్ల చాలామంది వెయిట్ లాస్ అవ్వగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి, అందుకే నేను ఏమి చెప్పటం లేదు. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తానండి నేను. ఓకే ఫ్రెండ్స్, రేపు మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి, బాయ్.